నమస్తే, మీరు చూస్తున్నవి మీ ఈటీవీ ఫర్ యూ కార్యక్రమాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన వార్తా విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈరోజు చాలా శుభదినం. ఒక గొప్ప కార్యక్రమానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో కొత్తగూడెం క్లబ్లో ఏర్పాటు చేసిన నిర్వాహకులకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మేము కూడా గత 10 సంవత్సరాల నుంచి యంగ్ ఇండియన్ బ్లడ్ డోనర్స్ క్లబ్లో సభ్యుడిగా, ఇప్పుడు గౌరవ అధ్యక్షులుగా ఉన్నాం. మనకి చాలా విలువైన సమయం కాబట్టి సమయం ఎక్కువ తీసుకోను. ఎవరైతే రక్తదాతలు ఉంటారో వారే నిజమైన హీరోలు. మనకు మామూలుగా హీరోలంతా ఎక్కడ ఉంటారు? తెర మీద ఉంటారు ఒక 2 గంటలు. కానీ ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న మీరు, ఆ కుటుంబం ఉన్నంతకాలం మీరు వాళ్ళకి ప్రత్యక్ష దేవుళ్ళే నా దృష్టిలో. ఎందుకంటే చాలా దగ్గరుండి అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రక్తం యొక్క అవసరం ఎక్కువగా ఉంది. ఇది ఆదివాసీ గిరిజన ప్రాంతం, బడుగు బలహీన వర్గాల ప్రజలు రెక్కల కష్టం మీద బతికే జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మన జిల్లా వ్యక్తులే కాకుండా మేము అనునిత్యం నాకు ఎదురైన అనుభవాలు, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి వలస వచ్చి ఇక్కడ ఉండి ఉపాధి కోసం వచ్చిన వాళ్ళకి, ఆ గర్భిణీ స్త్రీలకి గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తే 2%, 3% హిమోగ్లోబిన్ ఉన్న పరిస్థితుల్లో ఆదుకునేది, ఆ కుటుంబాన్ని నిలబెట్టేది, తల్లి బిడ్డ ఇద్దరిని కాపాడే వ్యక్తులే ఈ రక్తదాతలు. వీరే నిజమైన హీరోలు. అంతేకాకుండా ఇందాక పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు కూననేని సాంబశివరావు గారు చెప్పారు. అదేవిధంగా డిఎస్పీ గారు కూడా రెహమాన్ సార్ చెప్పారు. సామాజిక స్పృహ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ యాక్సిడెంట్ జరిగి ఎవరైనా విపత్కర పరిస్థితుల్లో ఉంటే నాకెందుకులే అనే దాని నుంచి మనం నిజంగా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మిమ్మల్ని చూసి ఇంకొక 10 మంది తయారు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఇక్కడున్న ప్రతి వ్యక్తులు కూడా ఎంతో సామాజిక స్పృహ ఉన్న వ్యక్తులు. మరి అనేక సందర్భాల్లో కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉంటాయి, ఓ నెగిటివ్, ఏబీ నెగిటివ్, ఇటువంటి దొరకవు. అందరూ రోగి కుటుంబ సభ్యులంతా డాక్టర్ గురించి ఎదురు చూస్తే, శస్త్రచికిత్స గురించి, డాక్టర్ కూడా ఎదురు చూసేది డోనర్ గురించి. బ్లడ్ డోనర్ వచ్చారా, బ్లడ్ డోనర్ వస్తేనే మా ఆత్మూలం అవుతుందని ఆ థియేటర్లో కూడా వెయిటింగ్ చేసే పరిస్థితి మేము దగ్గర చూసాం. మా కళ్ళ ముందు జరిగిన అనుభవాలు ఇవన్నీ ప్రత్యక్షంగా చేస్తున్నాం. కాబట్టి మనందరం ఈ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావడానికి మీరే కాకుండా మీరు ఎవరికైతే డోనర్ చేస్తారో ఆ కుటుంబ సభ్యులు కనీసం ఒకళ్ళనన్నా మన గ్రూప్లో జాయిన్ చేయాలి. వాళ్ళలో కూడా రక్తదాతగా తయారు చేయాలి. ముఖ్యంగా మనకి చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఇవ్వచ్చు, సంవత్సరంలో ఒక్కసారి ఇవ్వచ్చు, కానీ ఒక్కసారైనా ఇవ్వండి. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు కండి అనే చైతన్యం కూడా తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బ్లడ్ ఇస్తారో వారు పరిపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు భవిష్యత్తులో అని చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఫౌండేషన్, అది జంగిల్ ఎక్కడో సౌత్ కొరియా నుంచి ఇక్కడ దాకా శాఖోపశాఖలుగా విస్తరించి, అంటే మనం చూస్తూ ఉంటాం, ఒక విత్తనం వేయడం, అది మొలకెత్తడం, మహావృక్షం కావడం. నిజంగా ఈ సంస్థ రానున్న రోజుల్లో ఇంకా ఎక్కువ మంది సభ్యులతో, ఇంకా ఎక్కువ మందికి సాయం చేసే విధంగా మరి రానున్న రోజుల్లో రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఈ యొక్క మన కార్యక్రమాన్ని బయట ప్రపంచానికి తెలియజేసే మీడియా మిత్రులు కూడా మన కొత్తగూడెం ప్రాంతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్ని తీసుకువెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మనకు అదృష్టం యువ వైద్యులు ఉన్నారు మనకి, వారి బాటలో వారికి కూడా మన నెంబర్లు ఇద్దాం. వారు ఎప్పుడు చెప్పినా కూడా అర్ధరాత్రి అపరాత్రి అనకుండా బ్లడ్ చేయడానికి రెడీగా ఉంటామనే సందేశాన్ని ఈరోజు మీరందరూ ఇచ్చినందుకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్. ఇంటర్నేషనల్ వి లవ్ యూ ఫౌండేషన్ ఫౌండర్
జంగిల్ జైనం సహకారంతో కొత్తగూడెం బ్లడ్ డ్రైవ్ క్యాంప్ 2024 11-24 తారీఖున 676వ రక్తదానం కొత్తగూడెం క్లబ్ నందు 100 మంది ఈ రక్తదానం చేశారు. ప్రజలు సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. వారికి సంబంధం లేకుండా కొన్నిసార్లు వారు దురదృష్టంలోకి జారిపోతారు. అలాంటిదే జీవితం. చిన్న చిన్న విషయాలను కూడా అశాంతికి గురవుతారు. ఇది ప్రపంచాన్ని నిరుత్సాహపరుస్తుంది. ఇప్పుడు మనం ప్రపంచీకరణ యుగంలో జీవిస్తున్నాం. ఏజ్ ఆఫ్ గ్లోబలైజేషన్. ప్రజలు మరింత క్లోజ్డ్ మైండెడ్గా ఒకరినొకరు మరొకరు దూరం అవుతారు. పంచుకోవడం, ఇవ్వడం తగ్గిపోతుందని, ప్రజలు కలిసి జీవించడం అంటే వ్యక్తిగతంగా స్వీయ కేంద్రీకృతంగా మారుతున్నారు. ప్రజలు తమ సొంత విజయం, ఆనందాన్ని వెంబడిస్తారు. వారి మనసుల్లో తమ పొరుగు వారిని చూసుకోవడానికి స్థలం ఉండదు. కష్టాల్లో ఉండి వెనుకబడిన వారికి అపన్న హస్తం చాచడం మర్చిపోయారు. ప్రతి ఒక్కరూ కోరుకునే ఆనందాన్ని పంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరోగ్యకరమైన సమాజం, ఆశాజనక భవిష్యత్తు కోసం క్రమబద్ధమైన స్వచ్ఛంద సేవల ద్వారా అవసరమైన పొరుగు వారితో ప్రేమను పంచుకోవాలనుకున్నామని, వారికి ఆశను అందించాలనుకుంటున్నామని అన్నారు. మీ మద్దతు కోసం మేము ఎదురు చూస్తున్నామని వి లవ్ యూ ఫౌండేషన్ నిర్వాహకులు తెలిపారు. వి లవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కొత్తగూడెం మేనేజర్ కిషోర్తో పాటుగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, లయన్స్ క్లబ్ కొత్తగూడెం సభ్యులు లగడపాటి రమేష్, దస్తగిరి, కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ వరుణ్, డాక్టర్ అనుష, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ భద్రాచలం స్వామి తదితరులు పాల్గొన్నారు. నిరుపేద పొరుగువారితో సహా ఈ కఠినమైన జీవితం యొక్క భారాల కారణంగా ఒంటరిగా భావించే వారందరికీ మేము సహాయం అందించడం మరియు వారి వద్దకు చేరుకోవడం కొనసాగిస్తాము. న్యూ లైఫ్ టీంలోకి వారందరికీ అభినందన. చిరునామా ఇంటర్నేషనల్ జాంగ్ గిల్ జా. వి లవ్ యూ ఫౌండేషన్. మా సేవలు మీ ముందుకు. Chairwoman Zangil Jha's teaching is, even though you don't have much, if you love, you can share. The We Love You members who have received the Chairwoman's teachings do not turn away from the pain and suffering that their neighbors go through, but share tender love that resembles the heart of a mother with them.